హలో నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ యువనేత పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగలం పాదయాత్ర ముగింపు సభ రేపు జరగబోతోంది. విశాఖపట్నం వేదికగా జరగబోతున్న ఈ సభలో రెండు పార్టీలు, జనసేన, తెలుగుదేశం పార్టీలకు సంబంధించిన ముఖ్య నాయకులు పాల్గొంటున్నారు. ఈ రెండు పార్టీల పొత్తు ప్రకటన తరువాత తొలిసారిగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒకే వేదిక పైన ప్రసంగించబోతున్నారు. ఈ మీటింగ్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రెండు పార్టీలు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి చాలా పెద్ద ఎత్తున జన సమీకరణకు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈ వేదిక నుంచి దాదాపు ఎన్నికల శంకారావాన్ని పూరించినట్లుగానే భావించాల్సి ఉంటుంది. సో తెలుగుదేశం పార్టీ ఎన్నికల శంకారావంగా యువగలం ముగింపు సభను చూడాల్సిన పరిస్థితి కనపడుతుంది. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి ఆయన కూతురు అల్లుడిపైన కేసు నమోదైంది కడప జిల్లాలో. ఈ అంశాలపైన మనతో మాట్లాడడానికి సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ప్రసాద్ గారు నమస్తే, వెల్కమ్ టు ఈహా. నమస్తే అండి. ఏంటి, ముందుగా నారా లోకేష్ గారి యాత్ర గురించి మాట్లాడతాం, తర్వాత సునీతమ్మ గారి ఇష్యూ పోదాం. ఏంటి, మొత్తం ఆల్మోస్ట్ 3000 కిలోమీటర్లకు పైగా కంప్లీట్ చేసిన యాత్ర విశాఖపట్నం కాదనుకుంటే విజయనగరం జిల్లా ఉంటుంది, భోగాపురంలో కంప్లీట్ చేస్తున్నారు. ఫస్ట్ కామెంట్ ఏంటి దానిపై? ఇప్పుడు 400 రోజులు 4000 కిలోమీటర్లు అన్నారు. 227 228 రోజులు ఓవరాల్గా విడతల వారీగా 2 విడతలుగా చేసింది కింద వివరించాలి. మోర్ ఓవర్ జిల్లాల్లో ఉన్న సమస్యల మీద నేను తెలుసుకోవడానికి పాదయాత్ర అన్న కాన్సెప్ట్లో ఆ 2 జిల్లాల సమస్యలు లేవా అన్నది ప్రశ్న. ఎందుకంటే ప్రశ్నించే పార్టీతో పొత్తులో పెట్టుకున్నారు కాబట్టి. ఒక జిల్లానే విజయనగరం ఆల్రెడీ పోయినట్టే. ఇప్పుడు ఏంది విజయనగరం, భోగాపురం మీ ఊరే కదా. భోగాపురంలో సభ అంటే భోగాపురం విజయనగరం జిల్లా. అవునండి, ఇప్పుడు జిల్లాల వారీగా విడదీసి భోగాపురం విజయనగరంలో చేశారు. భోగాపురం ముందు నుంచి విజయనగరం జిల్లా కదా తెలుస్తారు, విజయనగరం జిల్లా. భోగాపురం దాకా టచ్ అయిపోతే టచ్ చేయలేదు అంతే. అంటే భోగాపురంలో ఏదైనా కరెంట్ పాస్ అటే జిల్లాకి వెళ్ళినట్టు కదా. సరే, జిల్లాలో గాలి పెట్టేస్తే సరిపోయిందంటే, అంటే ఆయన చెప్పిన దానికి వైవిధ్యం చెప్తున్నాను. ఒకసారి ఇంట్రాస్పెక్షన్ చాలా ఇంపార్టెంట్ సార్. నేను గత పాదయాత్రల గురించి ఆల్రెడీ విశ్లేషించాను. ఇప్పుడు మనకి రీసెంట్గా కంపారిజన్ ఇప్పుడున్న దాంట్లో ఒక ప్రభుత్వ స్థాపనలకి పాదయాత్రలు అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు వర్సెస్ లోకేష్ గారు పాదయాత్ర చెప్దాం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్షుడి స్థానంలో చేశారు, ఈయన సెక్రటరీ స్థానంలో చేశారు. ఈ కంపారిజన్ నాకు అనవసరం. ఎవరి కోసం చేశారు, ఎవరిని ప్రభావితం చేయడానికి చేశారు, దేనికోసం చేశారు అన్నది చెప్తే ప్రజలకు చాలా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ యువగలం అని పేరు పెట్టిన దగ్గర ఏ యువకుడు వచ్చి జాయిన్ అయిపోయారు పార్టీలో చెప్పండి, అంటే ప్రభావితం కలిగినంత. ఇప్పుడు నాకు తెలిసి లాస్ట్ టైం బైరెడ్డి జాయిన్ అయిన ఉదంతంతో కంపేర్ చేస్తే నాకు అలాంటివి ఇక్కడ ఏం కనబడలే. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో గత ప్రభుత్వంలో వాళ్ళు మేనిఫెస్టో ఇది ఇచ్చారు, నియోజకవర్గాల వరకు ఇది ఏం చేయలేదు అన్నది ప్రతి నియోజకవర్గంలో టచ్ చేసి వాస్తవాన్ని ప్రజలకు పరిచయం చేసి ఇది సమస్య, ఈ సమస్యకి సొల్యూషన్ అన్న ప్రాస్పెక్ట్లో వెళ్ళింది. బట్ వేర్ లోకేష్ కుప్పం నుంచి మొదలెట్టాడు. తిట్టకుండా తిట్టుకుంటూ నడిచిన పాదయాత్ర తప్ప ఇది సెన్సిటివిటీ, ఈ నియోజకవర్గాన్ని నేను ఎన్నోసార్లు చెప్పా, ఒక యూనిట్ కింద తీసుకుంటూ దీంట్లో ఉన్న సమస్యలు ఇవి, దీనికి మా సొల్యూషన్ ప్రాస్పెక్ట్ ఇది అన్నది ఎక్కడైనా మీరు చవి చూసారు? మీకు కనపడట్లేదు కానీ అవన్నీ ఉన్నాయి. ఎలా? రాయలసీమ డిక్లరేషన్. అవునండి, మీరు ఎక్కడ దాకా వచ్చారు, రాయలసీమ అయ్యి దాకా వచ్చారు. నేను నియోజకవర్గాల వారి గురించి మాట్లాడినప్పుడు రాయలసీమ డిక్లరేషన్ దగ్గరకు వద్దాం. ఇప్పుడు మీకు రాయలసీమ డిక్లరేషన్ తదనంతర పరిణామంలో మహానాడులో మేనిఫెస్టో, మినీ మేనిఫెస్టో అనౌన్స్ చేశారు. ఇది క్లారిఫై చేసిన తర్వాత నేను మళ్ళీ సబ్జెక్ట్కి వెళ్తాను. ఇది క్లారిఫికేషన్ చాలా ఇంపార్టెంట్. తర్వాత సబ్సిక్వెంట్ పరిణామాల్లో ఇవాళ ఉమ్మడి మేనిఫెస్టో నడుస్తుంది. సో వెరాస్ రాయలసీమ డిక్లరేషన్ శాంచుటీ అది. అందుకని దీని ఎక్స్ప్లెనేషను ఈ డిబేట్లో వివరించుకుంటూ పోతే ఊహకందని విషయం కింద ఉంటుంది. కంపారిటివ్ ఈయన ప్రతి పాదయాత్రలోనూ ప్రతి నియోజకవర్గాల్లోనూ ఇచ్చిన మైకు నిలబెట్టి, స్టూల్ మీద నిలబెట్టినా, బస్సు మీద నిలబెట్టినా, దేని మీద నిలబెట్టినా ఈ జగన్మోహన్ రెడ్డిని వ్యక్తిగత హననం తప్ప ఇంకా ప్రాస్పెక్టివ్ డ్రైవ్లో ఏం మాట్లాడారు అన్నది అందరికీ తెలిసిన విషయమే. అది చాలాసార్లు విశ్లేషించుకున్నాం కూడా. సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఇండివిజువల్ హ్యూమిలేషన్స్కి తప్ప ఒక పార్టీ నియమావళి ఇది, పార్టీ విధి విధానాలు ఇవి రాబోయే రోజుల్లో ఒక మేనిఫెస్టో వర్సెస్ మేనిఫెస్టో. ఉదాహరణకి ఈ నవరత్నాల పథకాలు ఈ నియోజకవర్గంలో ఎంతమందికి అందలేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి కంపారిజన్ అదే. ఇంత హైయెస్ట్ ప్రయారిటైజేషన్ ఇచ్చిన మేనిఫెస్టో బైబిల్, ఖురాను, భగవద్గీత అని చెప్పే ఏ పార్టీ అయినా సరే ఈ మెజరబుల్ ఇంప్లిమెంటేషన్ ఫెయిల్యూర్ని ప్రజలకు ఎస్టాబ్లిష్ చేయగలిగాడు ఆయన జగన్మోహన్ రెడ్డి. దట్స్ ఇస్ సక్సెస్ ఫర్ 151. 23 స్థానాలు ఉన్నోడు ఇవాళ ఈ మేనిఫెస్టోని అట్లీస్ట్ ఈ ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడ్డంలో ఎక్కడ ఎంతసేపు వాళ్ళు ఇచ్చిన పింక్ డైమండ్ సిపిఎస్కి ఆల్టర్నేటివ్ మెకానిజం క్రియేట్ చేస్తున్న దాని మీద కంపారిజన్స్ చేస్తూ మా ప్రభుత్వం ఈ విధమైన డెసిషన్స్ స్టాండ్స్ తీసుకుంటుందా అన్న ప్రస్థానం ఎక్కడైనా ఉందా?
సంపద సృష్టిస్తాం ఈ టాగుణింతాలు తప్ప ఈ సంపద ఈ ప్రాస్పెక్ట్లో సృష్టిస్తాం అన్న ఉదంతం భరోసా ఎక్కడుంది? ఎందుకంటే జాబ్ కావాలంటే బాబు రావాలి అన్న నినాదంతో వెళ్ళిన ఎలక్షన్స్కి ప్రజల విశ్వాసం కనుమరుగైపోయిన తర్వాత 23కి పరిమితం చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ జాబ్ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ నేనే అన్న ఊతపదంతో మనమే తెలుగుదేశం అన్న పదంతో ముందుకెళ్తున్న లోకేష్ పాదయాత్రలో దానికి ఏ విధమైన జస్టిఫికేషన్స్ ఉన్నాయి? అండ్ మోర్ ఓవర్ ఇవాళ ద ప్రాస్పరిటీ ఆఫ్ స్టేట్ అన్న దగ్గర ఇవాళ మళ్ళీ స్టేట్ని కూడా నిర్వీర్యం చేయడానికి మాట్లాడుతున్న మాటల కిందే పరిమితం చేస్తుంటే ఈ 10 సంవత్సరాల ఈ విభజన హామీలు కానీ లేదంటే నెక్స్ట్ ప్రత్యేక హోదా విషయంలో వేల టెన్యూర్లోనే దాని మీద అన్ని రకాల యూటర్న్లు తీసుకుని పోలవరాన్ని సూపర్వినిషన్ అనేది భుజం కేసుకుని కూడా దాని మీద అన్ని అపవాదులు తీసుకున్న తర్వాత కూడా వీళ్ళ ప్రత్యక్ష కార్యాచరణ ఏది? సో ఈ కార్యాచరణ గురించి ఈ రోజుకి కూడా అధినేత చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా లోకేష్ కానీ ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ కానీ ప్రస్థానమే లేకుండా ద ప్రైమరీ ఫోకస్ ఇస్ టు గెట్ రిడ్ ఆఫ్ దిస్ గవర్నమెంట్ అన్న కాన్సెప్ట్లోనే డ్రైవ్ అవుతుంది. అది వ్యక్తిగత ప్రయోజనాల రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ. ఎందుకంటే ఇంతకుముందు మీరు జాబ్ కావాలంటే బాబు రావాలి అని టీడీపీ చెప్పింది, చేయలేదు వైసీపీ. ఆ విషయం జనాల్లో తీసుకెళ్ళింది. జాబ్ క్యాలెండర్ ఇస్తామంటూ వైసీపీ చెప్పింది, అది చేయలేదనే విషయం నారా లోకేష్ తీసుకెళ్లారు అని ఎందుకు కనపట్లేదు? నేను అంటుంది అదే సార్, నారా లోకేష్ జాబ్ క్యాలెండర్ విషయంలో అతని దగ్గర నుంచి వస్తున్న ఎక్స్ప్లెనేటరీ మాడ్యూల్ ఏంటంటే కలో గింజో తాగే ఉద్యోగాలు, దానికి వాలంటరీ వ్యవస్థ కానీ సచివాలయ వ్యవస్థ ఉద్యోగాలు కానీ ఎన్ని లక్షలు ఇచ్చాడో చెప్తున్నాడు అతను స్టాటిస్టిక్స్. సమాధానం నేను చెప్తున్నా. ఈ సమాధానం అన్న దగ్గర ఈ ప్రభుత్వంకి ఎక్కడ ఇరుకుని పెట్టిన ఉదంతాలు చెప్పండి. ఇది కంపారిజన్ అంటాను. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఇంతకన్నా హైలైట్ ఏంటంటే లోకేష్ గారు ఒక రెడ్ డైరీ పెట్టుకున్నాను అంటున్నారు, తర్వాత తోలు తీసేస్తా, నరికేస్తాం, పాతేస్తాం, గుడ్డలోడు తీసి పరిగెట్టిస్తాం. ఇది యాక్చువల్గా ఫ్యాక్షన్ భావజాలాలు. ఏ చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి ఏ తెలుగుదేశం పార్టీలో ఫ్యాక్షన్ నిర్మూలించడానికి చేసిన ప్రణాళికాబద్ధమైన రాజకీయంలో ఇవాళ మళ్ళీ 6 నెలల తర్వాత కాకరకాయల కేకరకాయ అన్నట్టు ఇదే పదజాలాలకి ఇదే భావానికి ఇదే భావజాలానికి ప్రజలకి పరిచయం చేయడానికి ఇన్హెరెంట్గా లోపల ఉన్నది బయటికి తీస్తున్నారు. సో యాజ్ ఫర్ యూ నో, కొత్త యువత, కొత్త సెక్షన్స్, కొత్త జనరేషను యువగాలంతో టీడీపీకి అటాచ్ అవ్వలేదు, ప్రభావితం అయింది. నేను అంటుంది ఇప్పుడు ఒక పాదయాత్ర యొక్క ఆవిష్కరణల మీద నేను ఎప్పుడు మాట్లాడతా. ఇప్పుడు ఉదాహరణకి రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ లేదంటే ఆరోగ్యశ్రీ కానీ నెక్స్ట్ మేజర్గా ఉచిత విద్యుత్, జలయజ్ఞం, అప్పుడు బాగా ఇవన్నీ మానస పుత్రికలు అవి ఆవిష్కరించబడ్డాయి. ప్రజా సమస్యల పట్ల అవుట్కమ్ నేను డెలివరీ చేశాను అన్నది ఒక రాజకీయ నాయకుడిగా, ప్రజానాయకుడిగా ప్రజల మన్ననలు పొందడానికి ఆయనకి. అదే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర సారాంశంలో నవరత్నాలు, ద బిలో పవర్టీ ఉన్నదానికి ఉదాహరణకి నాడు నేడు స్కూళ్ళను. సార్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద ఎక్స్క్యూజెస్, ఇవాళ అందరూ మాడుతున్న క్రిటిసిజం గురించి కాకుండా ఐఎమ్ టాకింగ్ అబౌట్ మార్క్స్ వాట్ ఈస్ సెట్, బెంచ్ మార్క్స్, నాడు నేడు స్కూల్ అని, లేకపోతే అమ్మ ఒడి పథకం త్రూగా ఇలాంటివి బిలో పవర్టీని అడ్రస్ చేస్తున్న దానికి సక్సెస్ మాడ్యూల్ చూపించాడు త్రూ డీబీటీ. సంక్షేమం 2,43,700 కోట్లు ప్రజలకి ఇచ్చి చూపించాడు. ఇట్స్ ఎ ట్రాన్స్పరెంట్. సో ఇక్కడ మీకు ప్రతి దానికి సమాధానం ఇచ్చే స్థాయిలో ఉన్న దగ్గర వీళ్ళ పాదయాత్ర త్రూగా ప్రభావితం చేసిన అవసరం ఏంటి చెప్పండి. నేను అంటుంది అదే, ఇప్పుడు ద మేనిఫెస్టో ఇస్ అ బైబల్ ఫర్ అండ్ ఖురాన్ ఫర్ అండ్ భగవద్గీత ఫర్ ద రెస్పెక్టివ్ పార్టీస్ దగ్గర తెలుగుదేశం పార్టీ 23 స్థానాలకు పరిమితం ఉండడానికి జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో ద క్రిటిసిజం ఎగెనెస్ట్ ద మేనిఫెస్టో ఆఫ్ తెలుగుదేశం 100% సక్సెస్ఫుల్ రిజల్ట్స్ ఇచ్చిన వైఎస్ఆర్సీపీకి ఇతని పాదయాత్ర త్రూగా ఎక్కడ అలాంటి సక్సెస్ రేషియో చూస్తున్నాం చూద్దాం. అంటే పాదయాత్రలో జనాలు విపరీతంగా కనపడడం, ఎక్కడ కనపడడం మీరు అని ఉంటుంది. పాదయాత్రలో మీరు జనాలు కనపడడం దగ్గర నేను పాదయాత్రలు 4-5 నేను చేసుకుని వెళ్ళాను. తిరుపతి వెళ్ళిన ఉదంతంలో అక్కడ జరుగుతున్న పరిణామాలు, అక్కడ దాన్ని వచ్చిన అవుట్కమ్ నేను ఎక్కడో ఒక చోట లేరేమో, నేను ఒకటో రెండో మాట్లాడట్లేదు, వైసీపీ కనపడట్లేదేమో సార్. బట్ మనం కొన్ని వాళ్ళు ఆర్గనైజ్ చేసుకొని కొన్ని పాకెట్స్లో ఇవాళ మీకు నేను మళ్ళీ చెప్తున్నా, ఇవాళ మీకు పాదయాత్ర రేపు కంక్లూజన్ సభ ఉంది. ఇట్స్ అ సింపుల్ లాజిక్. ఇంత పాదయాత్ర చేసిన ఇతని ఎలివేషన్ తెలుగుదేశం పరంగా పరిచయం చేసుకునే దగ్గర ఒక పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక క్రౌడ్ పుల్లర్. ఎగ్జాక్ట్లీ నాకు అబ్జెక్షన్ ఉంది. నిజానికి ఆ పార్టీయే తక్కువ చేస్తుంది, ఆబ్వియస్లీ డిజైన్ చేసుకున్నట్టే కదా. ఎందుకంటే ఈజ్ అ క్రౌడ్ పుల్లర్. పవన్ కళ్యాణ్ గారికి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ ఆయనకి జనాదరణ ఉండి జనాలు స్వచ్ఛందంగా తరలొచ్చే ఉదంతంలో ఈ లోకేష్ గారికి ఈ కంపారిజన్ అందుకే చేస్తున్నాను. సో లోకేష్ గారికి జనాలు తరలి రారు, పీపుల్ షుడ్ బి మొబిలైజ్డ్ బై ద రెస్పెక్టివ్ లీడర్స్ అన్న దగ్గర ఈ ఫ్రిక్షన్ని ఇంకొంచెం మొమెంటం ఫ్లేర్ అప్ చేయడానికి, అడ్వాన్స్ చేయడానికి 5 లక్షలు అని చెప్పిన దానికి జస్టిఫై చేయడానికి వేణిలికి సన్నీలు తోడులాగా పవన్ కళ్యాణ్ గారి ఫ్లేవర్ ఇంకా యాడ్ అవుతుంది అన్నది లోకేష్ డైల్యూట్ అవడానికి వెసులుబాటు. మూడోది ద సక్సెస్ స్టోరీ ఆఫ్ ఇదేంది
ఆ పిరమిడ్లో వేసి స్టోన్లు కట్టుకుని ఇది 3,000 కిలోమీటర్లు 1,000 కిలోమీటర్లు అని మాట్లాడడమే తప్ప వాట్ సార్ట్ ఆఫ్ బెంచ్ మార్క్స్ దే హావ్ క్రియేటెడ్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక నియోజకవర్గ ప్రభంజనం అన్నది చాలా ఇంపార్టెంట్. ఇంకోటి నియోజకవర్గంలో సరే పవన్ కళ్యాణ్ సభ గురించి మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళడం అనేది నారా లోకేష్ గారికి డెఫినెట్గా పొలిటికల్గా మైనస్ చాలా మైనస్. 100%. మరి ఎందుకు ఇప్పుడు ఎందుకంటే మనకి నేను ఎప్పుడు మాడే పెద్ద గీత చిన్న గీత ఇప్పుడు నిలబెట్టిన దగ్గర న్యాచురల్గా సభలో పవన్ కళ్యాణ్ అటెన్షనే ఉంటుంది. ఇప్పుడు కింద క్రౌడ్ కూడా ఎలా ఉంటుంది పవన్ కళ్యాణ్ గారి క్రౌడ్. సే ఫర్ ఇన్స్టెంట్ ఆయన ఒక మంచి పదం చెప్పినా రియాక్షన్ అలాగే ఉంటుంది, ఈయన కష్టం కలిగించిన విషయం మాట్లాడినా రియాక్టివ్ మూడ్ అలాగే ఉంటుంది. సో అక్కడ ప్రజలకి బ్యాలెన్స్ అవ్వట్లేదు ఏం చెప్పినా. దట్ యూ నీడ్ టు అండర్స్టాండ్. ద సేమ్ సినారియో లోకేష్ మాట్లాడిన దాంట్లో పాదయాత్ర అనుభవాలు షేర్ చేసుకున్నా లేదా పాదయాత్రలోంచి నేను ఇందాక చెప్పిన దాంట్లో ప్రభావితం చేసి మాట్లాడదాం అన్నా సరే వాట్ సార్ట్ ఆఫ్ ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ విల్ క్రియేట్ టు ద రెస్పెక్ట్ పీపుల్. రెండోది అంటే ఇంకో సభ పెట్టవచ్చు కానీ ఇది పర్టికులర్ ఈ సభ నారా లోకేష్ అనే పర్సన్ చేసిన పాదయాత్ర దాన్ని ఆయన ఎలివేట్ చేయాలి, లీడర్గా ఆయన ఎమర్జ్ చేయడానికి సంబంధించిన ఒక అవకాశం, ఆయన పాదయాత్రలు ఏమేమి జస్ట్ లైక్ ఇక్కడ మన ఖమ్మంలో చూడండి కష్టపడి పాదయాత్ర కంప్లీట్ చేస్తే పొంగులేటి గారు జాయినింగ్ సభ అయిపోయింది. ఇప్పుడు మీకు గ్రేట్ థింగ్ వాట్ హీ హాస్ డన్ అన్నది 1450 పైచిలకు కిలోమీటర్లు నడిచిన బట్టి గారిది. దట్ హ్యాస్ టు గివ్ లాట్ ఆఫ్ క్రెడిట్ టు ద రెస్పెక్ట్ టు కాంగ్రెస్. మీకు అందుకే చూడండి ద సారాంశం ఆఫ్ కాంగ్రెస్ ఆ రోజు ఆ సభలో బట్టి గారి అనుభవాలను కనుక ఇంకొంచెం చెప్పు ఉండుంటే, ఎందుకంటే రైతులు పడిన సతమతమైన సమస్యలు నిజంగా టర్న్అవుట్ ఉంది, అది కేవలం 4 జిల్లాలకే పరిమితమైంది. డెఫినెట్లీ ఇట్ వుడ్ హావ్ బీన్ టు అనదర్ 6 డిస్ట్రిక్ట్స్. యు గాట్ ఇట్. సో అందుకనే ఏ సభకైనా సరే దానికి ఒక శాంచుటీ ఉంటుంది. ఇప్పుడు మనకి కలిసి ఇద్దరు కలిసి ఇంకేదైనా సభ పెట్టుకుని ఉండొచ్చు ఆబ్వియస్లీ. అందులో చంద్రబాబు నాయుడు గారు ప్రస్థానం ఇప్పుడు ఈ మాటకు వస్తే ఇంకో కంపారిజన్ కూడా మరి రాయలసీమ డిక్లరేషన్లో చంద్రబాబు నాయుడు గారు ఎందుకు లేరు? ఆయన పార్టీ అధినేతగా ఆయన వచ్చి డిక్లరేషన్ ఇచ్చారనుకోండి, ఇటు నేను ఆ విశ్లేషణ కూడా చెప్పాను, ఇట్ ఇస్ జస్టిఫైడ్ యాక్ట్. బట్ ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రెజెన్స్ లో ఈ లోకేష్ అనే పాదయాత్రని ఎలివేట్ చేయడానికి తండ్రి కొడుకులో లేదా తెలుగుదేశం ఉద్దేశించి మాట్లాడి ఉంటే మాత్రం ఇట్ వుడ్ హావ్ బీన్ వెరీ గుడ్ ఇంపాక్ట్. అంటే అక్కడ ఎందుకు ఇంపాక్ట్ విషయంలో మాట్లాడవలసి వస్తుంది అంటే వాట్ హీ హాస్ డన్ అన్నది ఇంపాక్ట్ క్రియేట్ చేయదన్నది కాబట్టి ఆల్టర్నేటివ్ వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు పవన్ కళ్యాణ్ త్రూగా. బికాస్ అంటే అట్ట కాదుగా ఇప్పుడు వాళ్ళిద్దరు ఆల్రెడీ కలిసి పనిచేద్దాం అనుకున్నారు, కలిసి పనిచేద్దామని నిర్ణయం తీసుకున్నారు. సో మేము కూటమిగా ఉన్నాం, మేము కలిసి పనిచేస్తున్నాం ఒక ఇంప్రెషన్ జనాలకు చెప్పడం కోసం పెడుతున్న సభగా నేను అందుకే ఖమ్మం బట్టి విక్రమార్క గారు నారా లోకేష్ని ఎలివేట్ చేయడం కంటే కూడా కూటమిగా మేము బలంగా ఉన్నాం, మేము మీకు ఇచ్చేస్తామని చెప్పి ప్రజలకు చెప్పించడం కోసం ఆ సభను వాడుకుంటున్నారు. సార్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ పాదయాత్ర అని అగ్రిగేట్ ఇంకొక 1000 కిలోమీటర్లు తక్కువ అయినట్టే కదా, 3,000 దాటింది. పర్టికులర్ నెంబర్ గుర్తులేదు కానీ 3,000 దాటింది సభ. 2,227 రోజులు అండి. అంటే దగ్గర 163 రోజులు ఇంకా ఉన్నట్టే కదా. 160 రోజులు ఇంకా ఉన్న దాంట్లో మీరు అగ్రిగేట్ చేసుకున్న ఏ పేస్లో పరిగెట్టి అయిన పాదయాత్ర కంప్లీట్ అయింది. అండ్ యూజ్ మీరు మధ్యలో ఆగిన డేస్ చూడండి. సో ఓవరాల్ 3,132 కిలోమీటర్లు 226 రోజులు అంటే 400 రోజులకి 4,000 కిలో 300 రోజులు కదా, 300 రోజులు కదా, కాదు కదా 228 ఒకసారి చూడండి. అది 226 days నడిచాడు సార్. 3,132 కిలోమీటర్లు నడిచాడు. నేను అంటుంది అదే ద డిజైన్ ప్రోగ్రామ్ ఈజ్ ఫర్ 400 days. అండ్ నేను గతంలో కూడా చెప్పా ఈ ఎలక్షన్స్ అడవాడి స్టార్ట్ అవగానే పాదయాత్రకు బ్రేక్ పడుతుందని. అగైన్ ఈజ్ జస్టిఫైడ్ ద సేమ్. మనం ముందు చెప్పింది దానికి నచ్చక మనం తిట్లు తింటున్నాం కానీ అది వేరే సంగతి. ఓవరాల్గా నేను అంటుంది ఏంటంటే ద పర్పస్ అండ్ ద ప్రైమరీ మోటో ఆఫ్ దిస్ పాదయాత్ర, ఏ ఫ్యాక్షన్ నిర్మూలించిన తెలుగుదేశం పార్టీ ఇవాళ అదే భావజాలాలతో రెడ్ బుక్ ఈయన భావజాలం నాట్ సింకింగ్ అండ్ ద జస్టిఫైడ్ యాక్ట్ వాట్ హీ హాస్ డన్ అనుకున్న మన అందరికీ వాళ్ళ ఆయన సభ త్రూగా అగైన్ పవన్ కళ్యాణ్ ప్రెజెన్స్తో క్రౌడ్ పుల్లింగ్ కోసం పవన్ కళ్యాణ్ ప్రెజెన్స్ అనేది డెఫినెట్గా సిగ్నిఫికెంట్ డిస్కషన్. మీరు చెప్తున్నట్టుగా చాలా వ్యాలిడ్. ఆబ్వియస్లీ ఎందుకంటే లోకేష్ గారికి మైనస్ చేసే కార్యక్రమం అది. అంటే ఆయన ఎలివేషన్ ప్రాస్పెక్ట్లో పవన్ కళ్యాణ్ గారి ముందు పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు కొత్తగా ఎలివేషన్ అవసరం లేదు. నేను అక్కడ ఆ సిచ్యువేషన్ ఎలివేషన్ పవన్ కళ్యాణ్ గారి ముందు లోకేష్ గారు ఖచ్చితంగా వీగిపోతారు. అయితే ఇప్పుడు మొత్తం ఈయన పాదయాత్ర చేస్తున్న క్రమంలో ఛార్జ్ షీట్లు ఫైల్ చేశారు కొంతమంది పైన. ఇగో ఎమ్మెల్యే చేసిన అవినీతి ఇది అంటే ఛార్జ్ షీట్లు పెట్టారు. ఇప్పుడు 30-35 మంది ఎమ్మెల్యేలు మళ్ళీ టీడీపీలో పోతారంటున్నారు. ఇప్పుడు ఈ ఛార్జ్ షీట్ పెట్టిన ఎమ్మెల్యేలు ఎవరైనా టీడీపీలోకి వస్తే చేర్చుకుంటారా లేదా? ఛార్జ్ షీట్ల పరిస్థితి ఏంటి? అలా బీజేపీ వాళ్ళు చూడండి, సిబిఐ సిఐడి వాళ్ళు అందరూ జగన్మోహన్ రెడ్డి మీద ఎఫ్ఐఆర్లు ఫైల్ చేసి అన్నీ అయిపోయిన తర్వాత వీళ్ళు ఛార్జ్ షీట్లు ఫైల్ చేసినట్టే ఉంటుంది. అవన్నీ సార్ అదే చెప్తున్నాను సార్, అనుభవ రాహిత్యం అనుభవంతో రంగరించిన రాజకీయంకి చాలా తేడా ఉంటుంది. అపోజిషన్ పార్టీలో ఉన్నప్పుడు ఛార్జ్ షీట్లు అన్న వాటిల్లో
నియోజకవర్గాల వారీగా ఉన్న సమస్యల పట్ల ప్రజలకు పరిచయం చేసి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనికి సొల్యూషన్ ప్రాస్పెక్ట్ ఇది అని చెప్పిన ఉదంతాలు చూస్తే అది రాజకీయం అంటాను నేను. అంతేకాని చిన్నపిల్లలాగా మేము వస్తే నేను లేస్తే మనిషిని కాదన్నట్టు మాట్లాడడం అందరికీ వచ్చు. ముందు లేగాలి కదా. ద బౌన్స్ బ్యాక్ ఈస్ టు బి వెరీ మచ్ ఇంపార్టెంట్. బౌన్స్ బ్యాక్ చేస్తున్న పాదయాత్రల యొక్క సారాంశంలో ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ మీద నేను ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటాను. దేనికి నడిచేవో అది జస్టిఫై అయిందా, యువగలం అనే పేరుతో యువకుల్ని ప్రభావితం చేసిన అంశాలు ఏంటి అన్నవి చూసుకోగలిగితే యువకులకి మీరు ఇచ్చే సొల్యూషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సంపద సృష్టిస్తాం ఇవన్నీ నేనైతే చెప్తారు, రేపు ఏమని చెప్తారు. దాంతోపాటు ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు రేపు సభకి వెళ్తున్నారు, సరే దాని అటెన్షన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ప్రశాంత్ కిషోర్తో కూడా టీడీపీ టీం చర్చలు జరిపింది, ప్రశాంత్ కిషోర్ని ఇక్కడ తీసుకురావడం కోసం ప్రయత్నం జరిగింది అంటే ప్రచారం జరుగుతుంది. ఓ పక్క కనుగోలు గారు వస్తున్నారు అన్నది ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్. మళ్ళీ ఆ ప్రశాంత్ కిషోర్ ఇవన్నీ ఎప్పుడో సార్ ఆయన ఏదో ట్వీట్ చేశారంట, నేను కూడా ఫాలో అవ్వలేదు, ఆయన ఏదో ట్వీట్ చేశారంట. ఆయన ఎవరు పట్టించుకుంటారు ఇప్పుడు? లేదు సార్, ఎవ్రీబడి ఈజ్ ఇన్ దర్. ఇప్పుడు బయట ఒక ఎడ్జిలో ఉన్న తర్వాత ఇవన్నీ రెట్రాస్పెక్టివ్. వీళ్ళు అడిగారు ప్రశాంత్ కిషోర్ ఏమో ఇంత షార్ట్ టైంలో నేను ఆర్గనైజ్ చేయడం కష్టం సంథింగ్ ఏదో చెప్పాడు అనేది వైసీపీ సోషల్ మీడియా విపరీతంగా చేస్తున్న ప్రచారం. వాళ్ళు చాలా చేస్తారు సార్, ఒకళ్ళు దుమ్మెత్తుకునే కార్యక్రమాలు సోషల్ మీడియాలో ఉన్నాయి. సో అంతా టీడీపీ అడిగే పరిస్థితి ఉండదు ఇప్పుడు డెఫినెట్గా. నేనైతే ఎక్స్పెక్ట్ చేయను అది. ఎందుకంటే కష్టం ఇష్టం ఒకసారి యుద్ధంలోకి దిగిన ప్రశాంత్ కిషోర్ పైన రవిచరణ్ గారితోనే సభ రేవో తేల్చుకునే కార్యక్రమంలో బీహారీలకి ఇక్కడ ఛాన్స్ ఏదో చెప్పిన తర్వాత మళ్ళీ ఇప్పుడు బీహారీ బాబు దగ్గరికి ఎందుకు వెళ్తారు అనేది కదా. రైట్. సరే, మీరు చివరిగా నర్రెడ్డి సునీతారెడ్డి గారి పైన కేసు అయింది. రాజశేఖర రెడ్డి గారి పైన కూడా అయినట్టుంది కదా, వాళ్ళిద్దరి పైన భార్య భర్త పైన కోర్టు డైరెక్ట్ రామ్ సింగ్ మీద కూడా. రామ్ సింగ్ పైన సిబిఐ మాజీ డైరెక్టర్. నేను ఎప్పుడు గతంలోనే ఛాలెంజ్ చేశాను కదా, రామ్ సింగ్ ఈజ్ అన్ క్లస్టర్. సో ఆబ్వియస్లీ ఇట్ ఇస్ గాట్ ప్రూవ్డ్. ఇవాళ మీకు రోజు డైలీ సీరియల్ నడిపించేసినంత మాత్రం ఎందుకు ఇప్పుడు ఛానల్స్లో వార్తలు లేవు దీని మీద? ఎందుకంటే నానాపూలి కథ గురించి ఎన్నిసార్లు చెప్పా. ఇవాళ మీకు ఇటు తిప్పి అటు తిప్పి లెట్ మీ కన్ఫైన్ దిస్, మనం మాట్లాడిన విషయాలే ఇక్కడ ఐస్ బ్రేకింగ్ మొదలైంది. ఇక్కడ దాని సారాంశం ఇదే. ఏదైతే కంక్లూజన్ రిమార్క్స్ ఉందో, ఎలక్షన్స్కి ఏదైతే లీడ్ అవుతుంది అనుకున్నారో అది బూమరంగ్ అయింది. సరిగ్గా ఎన్నికలకు ముందు ఏర్పాట్లు చేస్తున్న టైంలో రివర్స్లో ఆమె మీద కేసు అవ్వడం ఆబ్వియస్గా. ఇప్పుడు మీరు గమనిస్తే ఇది ఒకసారి పూర్వపరాలకు వెళ్దాం. పిఆర్ రామకృష్ణారెడ్డి ఏదైతే అతని మీద జరిగిన దాష్టికానికి రామ్ సింగ్ గారి చెదగొట్టేసి ఒక ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి రెస్క్యూకి అడిగేదాకా ఆయనకి దిక్కు దివనం లేదు. అండ్ సబ్సిక్వెంట్లీ 25వ తారీఖు నాడు ఆయన ట్రాన్స్ఫర్ అయిన తర్వాత అంటే రిటైర్మెంట్ అయ్యేదాకా కూడా ఈ కేసు నడిచిన విధానం కూడా గమనించండి. అండ్ ఓవరాల్గా ఇవాళ పిఆర్ రామకృష్ణారెడ్డి కొడుకు పెళ్లి క్యాన్సిల్ అవడానికి ఇదే రాజశేఖర రెడ్డి గారు పెద్ద మనిషిగా నిలబడి పెళ్లి చేసే దగ్గర ఎంత ప్రెషర్ పెట్టి ఆ పెళ్లి కొడుకుని పెళ్లి కూతురు తల్లిదండ్రుల్ని పెళ్లి కాకుండా ఎలా చేశారో కొడుకు ఒకసారి గమనించమనండి. ఎవరు? కృష్ణారెడ్డి కొడుకు పెళ్ళి? అవునా? వివేకానంద రెడ్డి పిఏ కృష్ణారెడ్డి. ఆఖరికి వాళ్ళ భార్య ఎవరెవరు పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ, నువ్వు కనీసం యూఎస్ వెళ్ళడానికైనా ఉపయోగపడుతుంది, నీ పెళ్లి మాట దేవుడు యూఎస్ వెళ్ళి బాబు అని చెప్పి ఆ ఎక్స్క్యూజ్ ఇచ్చింది. సార్ రామకృష్ణారెడ్డి కృష్ణారెడ్డి పిఏ వివేకం సార్ని సౌభాగ్యమని ఒక దేవుడు దేవతలా కొలుస్తారు సార్. ఈజ్ ఏ యునో నమ్మిన బొంటి అతను. అతనితో అబద్ధం చెప్పించడానికి విశ్వ ప్రయత్నం జరిగింది. ఈవెన్ కొడుకుల్ని క్లస్టర్స్లో పెట్టారు, లోపల కొట్టారు, తిట్టారు, నానా సావులు చెప్తారు వీళ్ళకి. అయినా సరే అతను నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నాడు. ఏడు దస్తగిరి గారు ఆడు లోపటి నుంచి బయట తలుపు గొల్లెలు తీశారు. ఇవన్నీ నేను రేపెల్లుంట్లో ఖచ్చితంగా విత్ ఎవిడెన్సెస్ రివీల్ చేస్తాను. నా దగ్గర ఉన్నాయి, నేను రివీల్ చేస్తాను రేపెల్లుంట్లో. డన్. ఎందుకంటే సిట్ 1 సిట్ 2 రిపోర్టులు సార్. మీరు మార్చండి. సిట్ 1 రిపోర్ట్లో పెళ్లి గురించి ఏం జరిగింది ఏదో చెప్తున్నారు మీరు మళ్ళీ. ఏంటంటే పెళ్లి గురించి ఏదో జరిగింది, పెళ్లి క్యాన్సిల్ చేశారు. ఇదే బైరెడ్డి రాజశేఖర రెడ్డి పెద్ద మనుషులు నిలబడి పెళ్లి చేయవలసిన దగ్గర నర్రెడ్డి రాజశేఖర రెడ్డి క్యాన్సిల్ చేసేట. అతను ఎందుకు? ప్రెషర్. వాళ్ళు అనుకున్న ప్రోగ్రామ్ ప్రకారం ఈ నీడ్స్ టు, వాళ్ళు ఇచ్చిన ఆఫర్స్ కూడా ఎలాంటి ఆ రంగయ్య ఎవడో వాచ్మెన్ నడుచుకోండి, వాడికి ఏం జరుగుతుందో అదే జరగకుండా నీకు కూడా జరగకుండా ఉంటుంది. నువ్వు సరెండర్ అయిపోయి మేము చెప్పిన స్క్రిప్ట్ చెప్పని. బట్ ఈజ్ నాట్ కన్ఫైన్ టు దట్. సో కృష్ణారెడ్డి పైన సునీతారెడ్డి గారు భర్త ఒత్తిడి తెస్తున్నారు. ఆఖరికి ఆవిడ ఒక హిస్టీరియా పేషెంట్లా ఈ ఒక మాట కూడా జరిగింది తెలుసండి. ఇది ఈ 162 సిఆర్పిసిని ఎప్పుడైతే వాడు మ్యానిపులేట్ చేశాడో రామ్ సింగ్, ఆల్ కాన్సిక్వెన్సెస్ అండ్ ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్ అన్నట్టు అది అవినాష్ చుట్టూ పరిభ్రమించింది. ఇది అందుకే ఏబి వెంకటేశ్వర గారు ఫస్ట్ సిట్లో ఈజ్ కేటగారికల్లీ అడ్రస్ దట్ ఈస్ అ ఫ్యామిలీ మ్యాటర్. అది ఫ్యామిలీ మ్యాటర్లో ఏంటంటే దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు అది ఇడితీపి అవినాష్ రెడ్డి మీద పెట్టారు.
బట్ అది క్రానికల్ ఆర్డర్లో నేను గత విశ్లేషణలో చాలాసార్లు చెప్పాను వాట్ అవినాష్ రెడ్డి ఈజ్ జస్టిఫైడ్ అంటే ఆయన చనిపోయిన విధానం చూసి ప్రచారం వెళ్తున్నాడు వెనక్కి వచ్చి చూసి బయటకు వచ్చి ఏడ్చుకుంటూ పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చాడు. అతనే రిజిస్టర్ చేశాడు కంప్లైంట్, అతనే ఫోన్ చేసి చెప్పాడు. సబ్సిక్వెంట్ పరిణామాల్లో గంగిరెడ్డి అండ్ టీము ఆ లోపల పనులతో క్లీన్ చేయించారు. ఇదంతా చాలా ప్యాకప్ చేస్తూ పర్ఫెక్ట్గా పౌడర్ వేసినట్టు అసలు విషయాలు ఎక్కడ చర్చనీయాంశాలు కాకుండా వీళ్ళు చేసిన రాక్షస క్రీడకి ఈ దాష్టికానికి కొన్ని కుటుంబాలు ఇంక్లూడింగ్ అవినాష్ రెడ్డి వాళ్ళ భాస్కర్ రెడ్డి వాళ్ళ నాన్న ఈ శివశంకర్ రెడ్డి వీళ్ళందరూ ఎంతమంది సఫర్ అవుతున్నారు చూడండి. అన్నెసరీ రీజన్ అంటే ఒక పర్సన్ అబద్ధాల పునాదుల మీద ఏర్పడిన దాన్ని జస్టిఫై చేయడానికి ఒక స్పెషల్ డిస్క్రిప్షన్ తీసుకుని వ్యవస్థలతో మేనేజ్ చేసి వచ్చన్న దాంట్లో వ్యవస్థలో వ్యక్తులే తేడాగా ఉంటారు, వ్యవస్థ కాదు. ఇవాళ అదే వ్యవస్థ గౌరవ న్యాయస్థానం రూపంలో పరిరక్షణకు వచ్చింది. అది ఇడిదిరిగి వాళ్ళ చుట్టే పరిభ్రమించింది. సో దీని సారాంశం ఎలా ఉంటుందంటే హిస్టీరియా పేషెంట్ల ఆ రోజు సునీతమ్మ మాట్లాడింది వాస్తవమైంది. మనం ఇంత చేసి ఇంత డబ్బులు ఖర్చు పెట్టింది, ఈ తేడా జరిగితే నువ్వు జైలుకి పోతావని రాజశేఖర రెడ్డి మీద తెరిచింది. ఇది కనుక అంతేకాని సౌభాగ్యమ్మ గారిని వివేకానంద రెడ్డి గారి మర్డర్ విషయంలో మాట్లాడుతూ కళ్ళజోడు ఎక్కడ కొన్నాం అని కొలాయి బిందులు తగులు ఏమయ్యాయి అని మాట్లాడే 2 పేరాలే కాకుండా నిజంగా ఏం జరిగింది అన్నది ఆవిడ దగ్గర నుంచి తీసుకున్న కన్ఫెషన్ స్టేట్మెంట్ కనుకుంటే థింగ్స్ వుడ్ హావ్ బీన్ సంథింగ్ ఎరల్స్. అదేవి జరగకుండా ఒక స్క్రిప్టెడ్ ప్రోగ్రామ్ కింద డిరైవ్ చేసి డిజైన్ చేసి ప్రాపర్గా లీడ్ చేసుకుంటూ 25వ తారీఖు దాకా నడిపించింది. దాని సారాంశం పరిణామాలు యువతల వాళ్ళకి చాలా డ్యామేజ్ క్రియేట్ అయింది. అండ్ సబ్సిక్వెంట్ పరిణామాల్లో రైట్ నో దే ఆర్ ఇన్ హెల్ప్లెస్ సిచ్యువేషన్. ఈ హెల్ప్లెస్ సిచ్యువేషన్లో ఇప్పటిదాకా భుజాన్ని వేసుకుని ఈ బోగని ఛానల్లో దరిదాపుల్లో కూడా లేరు. అందుకే ఇష్యూ ఎక్కడికక్కడ సప్రెస్ అవుతూ వస్తుంది. ఒరిజినల్ విషయాలు బయటకు వస్తున్నాయి కాబట్టి ఇది గమనించమనండి. అవును, వివేకానంద రెడ్డి గారి కేసు వార్త కాకుండా పోయింది పర్టికులర్ సెక్షన్ ఆఫ్ మీడియాలో. ఒక సెక్షన్ ఆఫ్ మీడియా లోకేష్ గారి పాదయాత్రలో కూడా హూ కిల్డ్ బాబాయ్ స్టాప్ అయిపోయింది కదా అది ఆ స్లోగన్. అదర్వైజ్ వీళ్ళు పడికట్టు పదంలాగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎక్కడి నుంచి ఎక్కడికో వీళ్ళు కూడా రఘురామకృష్ణరాజు విషయం ఇది మాట్లాడుతున్న దగ్గరే కదా ఆయన పులివెందులో వెళ్ళి మాట్లాడారు కదా. ఆ సబ్సిక్వెంట్ డేస్ తర్వాత ఇట్ ఈస్ టోటలీ గాట్ స్టార్ట్. ఇది గమనించమండి ప్రజలు. ఎందుకు మాట్లాడిపోతున్నారు ఇప్పుడు? సో సిబిఐని మేనేజ్ చేసి అవినాష్ రెడ్డికి బెయిల్ ఇప్పించారు అని ప్రచారం చేస్తున్న క్రమంలో ఇప్పుడు సునీతా రెడ్డి గారి పైన భర్త పైన కేసు పెట్టింది కోర్టు డైరెక్షన్తో. తర్వాత కోర్టు డైరెక్షన్ కన్నా ముందు ఇప్పుడు ఆవిడకి జరిపిన ఇంప్లీడ్ అవుతారంటే వద్దని కూడా చెప్పింది. ఇది ఒకటి గమనించండి. బెయిల్ శివశంకర్ రెడ్డి బెయిల్ పిటిషన్. సో ఇవన్నీ ఎప్పుడైతే జరుగుబాటు అంత సుఖం జరిగినంత రోజుల నుంచి ఇంకా జరగట్లేదు అన్న దగ్గర నుంచి ఎవరు బెచానాలు ఎలా సర్దుకున్నారో చూడండి. ఇది లాస్ట్కి ఎప్పటి నుంచో చెప్తున్నట్టు ఇడిదిప్పటి తిప్పి సునీతమ్మకే డ్యామేజ్ అని. గుప్పిడు తెరిచేనంత వరకే సార్, గుప్పిడు తెరిస్తే ఎవడికెవడ అదే జరుగుతుంది ఈ కేసులో. సో ఇప్పుడు సిబిఐ ఆయన ఎన్నోసార్లు వివేకం సార్ చాలాసార్లు మొత్తుకున్నారు. మీడియాకి కూడా 1/4 కూడా మీడియా కూడా ఏం జరుగుతుంది తెలియట్లా కేసులో. రోజు ఛానల్లో వార్త వేస్తుంటే ఈ రోజు ఇది అని ఉండేది. ఇప్పుడు అసలు ఆ బిజినెస్ ఏం జరుగుతుంది కోర్టులో కూడా తెలియదు. అంతా ఏంటంటే ఆయన వార్త ఎప్పుడైతే ఆయన 2వ భార్యకి ఆ చిన్నపిల్లడికి ఇస్తానన్న దగ్గర నుంచి ఈ ఫ్రిక్షన్ స్టార్ట్ అయింది. ఆయన్ని కంటిన్యూస్గా విచ్ హంటింగ్లా జరుగుతుంది. ఆ విచ్ హంటింగ్ పర్యవసానం ఈ విధంగా ఉంది. సో ఇప్పుడు వాస్తవాలు వస్తున్నాయని ఖచ్చితంగా వస్తాయి. సో మీ దగ్గర ఉన్న ఫోటోలు ఎప్పుడు బయట పెడతారు? పెడతాను నేను అతి దగ్గర 2-3 రోజుల్లో బయట పెడతాను. నేను అక్కడికి వెళ్ళి గ్రౌండ్లో వర్క్ చేసి వచ్చాను. మీరు చాలా లైటర్ వేలో చెప్పారు, చాలా పెద్ద విషయం చెప్పారు, పెద్ద అలిగేషన్ చేశారు. నేను స్ట్రాంగ్గా అంటే నా పర్సనల్ బిలీవ్ నేను సునీతా రెడ్డి గారి ఇన్వాల్వ్మెంట్ ఉంది అని నమ్మట్లేదు సార్. నేను ఇప్పటికీ నమ్మను. మీతో ఇంతకుముందు కూడా అన్నాను సార్. ఒక మాట చెప్పనా, మనది కుటుంబ వ్యవస్థ. ఇప్పుడు కుటుంబం అన్న దగ్గర అవినాష్ రెడ్డి ఏమైనా పోయాడా, లేకపోతే ఇప్పుడు సునీతమ్మ ఏమైనా పోయా వివేకానంద రెడ్డి గారి విషయంలో? ఇప్పుడు తనకు మాలిన ధర్మం, తను నమ్మిన సిద్ధాంతమో ధర్మం ఎటుపక్క వెళ్ళింది అన్నదే కదా వాళ్ళకి క్రానికల్ ఆర్డర్లో పెట్టేది. ఇప్పుడు ఒక దాని నుంచి ఒక దానికి లీడ్ చేస్తూ మాట్లాడుతున్నప్పుడు భార్య ఇచ్చే కన్ఫెషన్ స్టేట్మెంట్స్కి శాంచ్యూటీ ఏంటి? గత ఇన్వెస్టిగేషన్లో ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్లో వచ్చిన ఫ్యామిలీ అనే పదానికి ఎవరికి నచ్చినట్టు వాడు అన్వయించుకొని అవినాష్ రెడ్డి గారి చుట్టూ టెరిటరీని క్రియేట్ చేసిన ఉదంతం గమనించండి. సబ్సిక్వెంట్ పరిణామాల్లో ఆస్తి ఇంటర్నల్ ఆస్తిని ఎవరికో సెకండ్ ఫ్యామిలీకి పంచుతారన్న దగ్గర నుంచి ఫ్రిక్షన్ రైజ్ అయిందని ఎక్కడ దాన్ని అడ్రస్ చేయనివ్వకుండా కిరాయి హంతకులతో చేసిన ఒక దాష్టికానికి ఎవడు పడితే వాడు ఎలా పడితే ఆ స్క్రిప్ట్ నటిస్తూ ఇన్నాళ్ళ దాకా జస్టిఫై అయింది. నేను ఇంతకుముందు చెప్తుంది ఏంటంటే మీరు లైటర్ వేలో అనువదిలేసిన పాయింట్ ఏంటంటే ఇంత డబ్బులు ఖర్చు పెట్టి ఏమైనా ఇబ్బంది పడిపోతామని సునీతా రెడ్డి గారు అన్నారు చెప్తున్నారు. ఎవరితో అన్నారు? ఎవరు? భర్తతోట? భర్త కృష్ణారెడ్డి సమక్షంలో ఇవన్నీ ఎఫ్ఐఆర్లో ఫైల్ అయ్యి ఉన్నాయి. అందుకని ఈ కేసు మళ్ళీ రీఓపెన్ అయింది, ఆ లెవెల్కి వెళ్ళింది. ఏమనుకుంటారు సార్? ఖర్చు పెట్టి మ్యానిపులేట్ చేసే అవసరం సునీతా రెడ్డి గారికి ఏముంటుంది సార్? అదే వెనకాల నడిపిస్తున్న శ్రీకృష్ణ పరమాత్మలు ఎవరో ఇవన్నీ కథన రంగాల్లోకి దిగుతారు వాళ్ళందరూ ఇప్పుడు. సో ఆ కేసులో ఎవరినో ఇరికించడం కోసం రాజశేఖర్ రెడ్డి గారు డబ్బులు ఖర్చు పెట్టారు.
అదే కదా సారాంశం. అది ఇంటెన్షనల్గా తెలిసి ఇగ్నోరెన్స్ సునీతమ్మది. మీరు ఇది గమనించండి. నేను స్టిల్ ఇప్పటి వరకు నేను ఇంకా ఆమె తప్పు చేసి షీ స్టిల్ ఇన్నోసెంట్, బట్ సంబడి ఎల్స్ హెస్ డన్ ఇట్. ఆ సంబడి ఎల్స్ ఆబ్వియస్గా రెస్పాన్సిబిలిటీ కదా. సో ఆమె తన తండ్రి హంతకులు ఎవరో తెలియాలి అని ఫైట్ చేస్తున్న ఒక మహిళగా కదా చూస్తుంది మనం. ఇప్పుడు మనకి డైలీ సీరియల్ చూస్తుంటారు, మీకు తెలుసు కదా, విలన్ ఎవరో మనందరికీ తెలుస్తుంటుంది. ఆ సీరియల్కి జన్మకి తెలుస్తుందా? అలా ఎపిసోడ్ నడిపించుకోవడం అలవాటు చేశారు. వీళ్ళకి కూడా, తెలుగుదేశం వాళ్ళకి కూడా అది కుషమత్ రాజకీయం అంటారు. ఎందుకంటే ఇంకేం లేదు, రోజు వివేకానంద రెడ్డి రాజ్య, అమరావతి రాజధాని, ఇదే రెండు పడికట్టి. ఈ మధ్య తెలుగుదేశం పార్టీ ఆ హత్య కేసు మాట్లాడడం తగ్గించింది. అదే అప్పుడు ఏమవుతాయంటే ప్రజా సమస్యలకు బుర్రకి ఎత్తుకోవాల్సి వస్తుంది. అప్పుడు కూడా ఇది అలవాటు పడిపోయారు కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చాడు సీన్లోకి. మీకు అర్థమవుతుందా? ఏదైతే ప్రాస్పెక్టివ్ థింకింగ్ లో ప్రాస్పెక్టివ్ గా చేయవలసిన పనులకు బదులు ఆల్టర్నేటివ్ మెకానిజం క్రియేట్ చేసుకుంటూ ఈ నెగిటివ్ ప్రజలకి బంప్ చేసేస్తే ఆటోమేటిక్గా ప్రజలు డెసిషన్ మేకర్స్ అవుతారు అనుకుంటున్నారు. అది తప్పని చెప్తున్నా. సో ఇప్పుడు వైసీపీ బహుశా ఎన్నికల సమయానికి దీన్ని రాజకీయంగా ఏం జరిగిందో ఎవడొదులుతారు సార్? ఎన్నాళ్ళు వీళ్ళు చంపుకు తినేసిన దానికి వాళ్ళు తిరిగి కరెక్ట్గా తీసుకొచ్చి నిలబెడితే ఏమవుతుంది? బూమరాంగ్ అంటారు. అందుకనే సో దాన్ని మాట్లాడలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయింది ఇప్పుడు తెలుగుదేశం. ఆబ్వియస్గా వాళ్ళు ఎప్పుడో అలా లోకేష్ గారికి చిన్నపిల్లలు చేసి అప్పుడే చెప్పేశారు, ఇక్కడ నువ్వు కిండి బాబే వద్దు బాబు అని. అయితే ఊ అంటే అది ఊతపదం లాగా. ఇప్పుడు మాట్లాడలేదు, ఇప్పుడు అబద్ధ జబ్బ. సో ఇవన్నీ చూస్తుంటే పరిణామాలు చాలా నిశ్చితంగా గమనించాలి సార్. వాస్తవానికి దగ్గరగా ఏమున్నాయో చూసి, ఇప్పుడు అంటే ఆర్టీసీ డ్రైవర్ది ఉద్యోగం తీస్తారని చెప్పి 2 రోజులు మాట్లాడారు లోకేష్. తర్వాత జరిగింది అంటే వాస్తవం తెలుసుకోవడం చాలా తెలియదు కదా, తెలియదు. నాతో మాట్లాడాను ఉద్యోగం తీస్తారని 2 రోజులు నడిపించారు కదా. అలాంటి అబద్ధాల పునాదుల మీద కొన్ని జస్టిఫై చేద్దాం అన్నప్పుడు ఎక్కడవుతాయి? ఈ రోజుల్లో కూడా సాధ్యమవుతుంది. అది సెకండ్ పాయింట్ అదే చెప్తున్నా సార్. నెక్స్ట్ డే వచ్చిన కాన్సిక్వెన్సెస్ రిప్రికేషన్స్ వాళ్ళు ఫేస్ చేయడానికి ముళ్ళును తీసేద్దాం, మీడియా త్రూగా మీడియా కొట్టేద్దాం అనుకుంటే ఎలాగవుతాయి? అవే భూమారంగా అవుతున్నాయి. దెర్ ఆర్ సెన్సిటివ్ లైన్స్. ఆ సెన్సిటివ్ లైన్స్ ఎప్పుడు దాటకూడదు. సో వివేకానంద రెడ్డి గారి హత్య ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి రాజకీయంగా చుట్టుకుంటుంది. ఆబ్వియస్గా చుట్టుకుంటుంది. నానాపూలి కదే సార్. నేను మొదటి నుంచి చెప్తుంది అదే. అన్నెసరీ ఇష్యూస్ని ఎప్పుడైతే పెంటను ఎత్తి మీద వేసుకుంటావు, ఆ పెంట కడుక్కుని తీరవలసింది కూడా మనమే. సో ఏం ఫేస్ చేస్తారు, రేపు ఏం మాట్లాడతారో చూద్దాం. రేపటి సభ తర్వాత చాలా మాట్లాడనుకుంటుంది. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు, లోకేష్ గారు ఏమంటారు సార్? సభలో కన్స్ట్రక్టివ్ మేనేజ్మెంట్ అన్నది లేదు. ప్రజలకి మా ప్రభుత్వం వస్తే మేము ఇవాళ మళ్ళీ పునర్కలయిక ఇది దీనికోసం మేము చేస్తున్నాం, అధికార మార్పే మాట్లాడుతున్నారు. నిజానికి దసరాకి వాళ్ళు మేనిఫెస్టో ఇస్తున్నారు, ఫుల్ మేనిఫెస్టో. బహుశా రేపేమన్నా దానికి సంబంధించి లీడ్ ఇస్తారేమో. సో ఎన్నికల శంకరావు సభ చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్న మహానాడు తర్వాత దసరాకి ఫుల్ ఫ్లెడ్జ్డ్ మేనిఫెస్టో ఇస్తానని చెప్పారు. ఏదో ఆ తర్వాత పరిణామాలు టైంలో ఆయన జైల్లో ఉండవు సంథింగ్ ఏదో అయింది కదా. జైల్లో ఉన్నారు కాబట్టి అప్పుడు ఇవ్వలేకపోయారు. బహుశా రేపేమన్నా దానికి సంబంధించిన క్లారిటీ వస్తుందని చూద్దాం. ఎనీథింగ్ ఎల్స్ సార్? అంతే కదా, అంతకనే లేదు. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ గారు మా కోసం సమయం కేటాయించినందుకు. ఇది రేపటి యువగలం ముగింపు సభ పైన ఆసక్తి ఉంది తెలుగు రాష్ట్రాల్లో, ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో. నారా లోకేష్ యువగలం ముగింపు సభలో ఇద్దరు, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు డయాస్ పైన ప్రసంగించబోతున్నారు. ఏం మాట్లాడబోతున్నారు? నారా లోకేష్ ప్రసంగం కూడా ఖచ్చితంగా రేపు ఆసక్తి కలిగించబోతోంది. సుదీర్ఘ పాదయాత్ర తర్వాత ఆయన ప్రజలను ఉద్దేశించి ఏం చెప్పబోతున్నారు, ఏం ఫైండింగ్స్ ఉన్నాయి, పాదయాత్రలో ఏం ఫైండ్ చేశారు, ఏం చెప్పబోతున్నారు, ఆ సమస్యల పరిష్కారం ఏంటి అనేది కూడా బహుశా రేపు లోకేష్ సభలో చెప్పే అవకాశం ఉంటుంది. రేపటి సభ తర్వాత మరింత విశ్లేషణ చూద్దాం. చూస్తున్నామండి బీహార్ టీవీ.